నేను మన సంగతి కూడా పక్కన పెట్టి ఎప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే నువ్వు నన్నే బ్లేమ్ చేస్తున్నావా? ప్రవీణ్, ఇక నువ్వు వదిలే. నీ వల్ల ఏ పని జరగదు. ఏమైనా చేయాలంటే నేనే చేసుకుంటాను. అలాగా? సరే, చేసి చూపించు. అయితే న్యూ ఇయర్ పార్టీలో నేను అన్నది నేను రుజువు చేసి చూపించాను కదా, ఇప్పుడు ఇక నువ్వు చేసి చూపించు. ఏం చేయగలవు? అంటే నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? ఆఫ్ కోర్స్. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానో చూసుకో. ఏం చేయబోతున్నావు నువ్వు? ప్రశ్నలు ఎందుకు అడుగుతా? నేను ఎలా చెప్తే అలా చెయ్యి. ముందు నేనేం చేయాలో అది చెప్పు. చూడు, నేను నీకు సైగ చేసిన వెంటనే నువ్వు బావని ట్రయల్ రూమ్ దగ్గరికి తీసుకురా. ఓకే? ఓకే, డన్. ఇంకా నిలబడి ఉన్నావే, నడు. అంటే వీళ్ళిద్దరూ కళ్ళజోడిని అభికి దగ్గర చేయాలని చూస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు వాళ్ల సంబంధాన్ని కూడా పెంచుకోవాలనుకుంటున్నారు. అదెలా జరుగుతుందో నేను చూస్తాను. నేనుండగా అది జరగడానికి వీల్లేదు. వీళ్ళిద్దరికి ఏం కావాలో చూసుకోండి. ఫనీ గారు ఇలా రండి. మీరు ఆయన దగ్గరికి వెళ్తారా? నా దగ్గరికి రారా? అయ్యో అదే లేదు, నేను మీ వైపే వస్తున్నాను. చూడండి ఫనీ గారు, దీంతో మన స్నేహం ఇక్కడే ముగుస్తుంది. ఇక నుంచి మీకు ఏ సాయం కావాలన్నా మీ వదిన గారి దగ్గరికి వెళ్ళాలి. మీరెందుకంటే కోపగించుకుంటారు? నేను వస్తున్నది మీ దగ్గరికేగా. వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. మీరు మరీ అంత సంతోషించకండి. నాన్నమ్మకి చెప్పి మీ ఇద్దరి మధ్య ఉన్న కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయిస్తాను. ఏయ్ చూడు, మన గొడవ మధ్యలోకి నాన్నమ్మని ఎందుకు లాగుతున్నావు? నాన్నమ్మని మధ్యలో లాక్కుండా ఏ పోటీలోనైనా గెలవగలవా? మీరేమనుకుంటున్నారు? ఇక్కడికి కాంపిటీషన్కి వచ్చానా నేను? మరి అనవసరంగా ఎందుకు వాదిస్తున్నావు? ఎందుకంటే మీకు తెలుసు మీరు చీటర్ అని. ఏంటి, నువ్వు నన్ను మళ్ళీ చీటర్ అన్నావా? ఏది మళ్ళీ అని చూస్తాను. అంటే ఏం చేస్తారు? నీ మొహాన్ని బూరెలా పొంగేలా మొహం పగలగొట్టేస్తాను. చెయ్యేసి చూపించండి. ఏం చేస్తావేంటి? అరే అబ్బి అబ్బి, ఆగు, ఆగు. ఏం ఏం చేస్తున్నావు? చెప్తాను? ఏమని చెప్పేస్తావు? మొదలు పెట్టింది ఎవరు? మొదలెట్టింది నువ్వే కావచ్చు, కానీ దాన్ని నేను ముగిస్తా. ముగిస్తాను అంటే? ఏ బుల్బుల్ వదిలే, ఊరికి ఎగిరెగిరి పడుతుంది. చూడు, రాని బుల్బులైన. ఇక చాలే అభి, ఇక్కడికి వచ్చింది మనం మా పెళ్లి షాపింగ్ కోసం. తనని చూడు, ఏదో కుస్తీ పోటీలకు వచ్చినట్టు మాట్లాడుతోంది. అభి, నేను ఒకటి చెప్తాను చూడు, నువ్వు వెళ్ళి ట్రై చేసా. ఏంటి, దీన్ని నేను ట్రై చేయాలా? ముందు నువ్వు ట్రై చేసి చూడు, డబుల్ హ్యాండ్సమ్ గా ఉంటావు. ఆర్ యు షూర్ ప్రవీణ్? అభి, డామ్ షూర్ అభి, నువ్వు చాలా. డ్రెస్ చాలా బాగుంది ప్రవీణ్, ఆయన్ని అదే వేసుకోమను. అక్క నువ్వు Sorry. ట్రై చేయి. ఎందుకు వేసుకొని నేను వేసుకొని చూపిస్తాను నా సెక్సీ బాడీని. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుందేమో. అక్క చూడు చూడు ఎలా మాట్లాడుతుందో. వెళ్ళు, నువ్వు ఇది ట్రై చేయి, నేను బావని హ్యాండిల్ చేస్తాను. ట్రయల్ రూమ్ అక్కడ ఉంది, వెళ్ళు ప్లీజ్. బావా, ఆ? నువ్వెక్కడికి వెళ్తున్నావు? పాలు ఇవ్వడానికి. ఐఎమ్ షూర్ నువ్వు హెల్ప్ చేయడానికే కదా వెళ్తున్నా. నాకేమైనా మతిపోయింది అనుకున్నావా? నాకు అలాంటి సరదాలేం లేవు. ఐఎమ్ సారీ, ఇట్స్ ఫైన్. ట్రై చేయి. వెళ్ళి ఇది ట్రై చేస్తాను. అభి అభి, అరే కొంచెం నా మాట విను. ఎక్కడికి వెళ్తున్నావు? అభి, నేను చెప్పేది విను. ఏమైంది? నువ్వు ఈ షర్ట్ చూసావా? ఇది ఇంకొకటి యాడ్ చేస్తే సెంచరీ అయిపోయేది. ఫనీ. అంటే వీళ్ళ ప్లాన్ స్టార్ట్ అయిందన్నమాట. అరే, నా డ్రెస్ ఎవరు లాగుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇలాంటి డ్రెస్ ఒకటి కావాలి. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సో సారీ. జిమ్ లో జాయిన్ అవ్వు, పొట్ట బయటకు వస్తోంది. అన్నట్టు పొట్ట అంటే గుర్తొచ్చింది, నీకు పెళ్లి కాబోతుంది కదా. మరి సారీ బావా. యొక్క చెల్లెలు ఇద్దరిని. రిలాక్స్. ముందు నాకు విషయం చెప్పు. నువ్వు నువ్వు అసలు ఎవరి సైడ్ ఉన్నావు? అంటే నువ్వు నా సైడ్ ఉన్నావా లేకపోతే ఫుగి సైడ్ ఉన్నావా అని. అలా మాట్లాడతావేంటి? నేను నీ ఫ్రెండ్ కదా, నీ సైడ్ కాకపోతే ఇంకెవరి సైడ్ ఉంటాను? గుడ్, అలా నా సైడ్ ఉండు, మళ్ళీ సైడ్లు మార్చుకో. అవును, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ట్రయల్ రూమ్. ఓ యా, నువ్వు నా సైడ్ లోనే ఉండు. జాయిన్ ద జిమ్. అక్క ఇక్కడ మొదటి దాంట్లో. అక్క కొంచెం తలుపుతే, నువ్వు ట్రై చేయడానికి ఇంకొన్ని డ్రెస్సులు తీసుకొచ్చాను. ఒక్క నిమిషం ఆగు. బావా, నేను ఇది ట్రయల్ చేయడానికి వెళ్తున్నాను. బావా వెళ్ళు.
అరే కాస్త జిప్పు వెయ్యి, నాకు అందడం లేదు. జిప్పు వెయ్యి. ఏయ్ నువ్వు ఇక్కడే ఉన్నావా ఫుగ్గి? మీరు నువ్వు నువ్వు మీరు నువ్వు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీరిక్కడ ఏం చేస్తున్నారు? మీకు వేరే చేంజింగ్ రూమ్ దొరకలేదా? ఇదే ప్రశ్న నేను నిన్ను కూడా అడుగుతున్నాను. అవును, మీరు అడగచ్చు, కానీ ముందెక్కడికి నేనే కదా వచ్చాను. నువ్వు ఇక్కడికి ముందుగా ఎందుకు వచ్చావు నాకు తెలుసు. ఎందుకు? ఎందుకంటే నేను ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి వస్తానని నీకు ముందే తెలుసు. అలా వచ్చి ఇక్కడ దాక్కున్నావు ఎందుకంటే నేను చేంజ్ చేసుకుంటుంటే చూడాలని. సరే సరే, నేను ఒప్పుకుంటాను, నాదే తప్పు. మీరు బయటికి వెళ్ళండి, చేంజ్ చేసుకోవాలి. తప్పు నీదే అయినప్పుడు నువ్వే బయటికి వెళ్ళాలి, నేను చేంజ్ చేసుకోవాలి. అరే ఇది గొడవ పడే చోటు కాదు. అవునా? ఇది దెబ్బలాడుకోవాల్సిన చోటు కాదు, చేంజ్ చేసుకోవాల్సిన చోటు. మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ నన్ను చేంజ్ చేసుకోనివ్వండి. నేను కూడా చేసుకోవాలిగా, అందుకనే నువ్వు తొందరగా బయటికి వెళ్ళు. నేనెలా బయటికి వెళ్ళగలను? ఎందుకు వెళ్ళలేవు? ఎందుకంటే ఎందుకు? అది మళ్ళీ నోరు మూసేసుకుంది, నోరు పడిపోయినట్టుంది. అలా అయితే నేను ఇక్కడే చేంజ్ చేసుకుంటా. వద్దు, అది నా జిప్. ఏమైంది నీ జిప్ కి? అది నా జిప్ మూసుకోవడం లేదు. జిప్ చూడనివ్వు. టర్న్ అరౌండ్. ఏంటి? నన్ను చూడని. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు లేదు అనిపిస్తుంది. లేదు, అబద్ధం చెప్పడం లేదు. అబద్ధం కాకపోతే చూపించు మరి. అరే వద్దంటే ఎలా? నేను చూడాలిగా. వద్దు, నువ్వు అబద్ధం వద్దు, చెప్తున్నావో లేదో వద్దు, తెలియాలంటే నేను ఎలా? చెప్పేది వినండి. వద్దు, ఏం చేస్తున్నారు మీరు? దూరం. వద్దు నీ జిప్ క్లోజ్ కావడం లేదు కదా? వద్దు. ఒట్టు పెట్టు. విద్య మీదొట్టు. సరే అయితే. విద్యా బాలనేనా? విద్య స్టడీస్. ఓ విద్యా స్టడీసా? నువ్వు బుల్బుల్ మీద ఒట్టు పెట్టు. బుల్బుల్ మీదొట్టు. మీ చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు పెట్టు. నా చెల్లెలు బుల్బుల్ మీదొట్టు. నీ చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు ఏమని? నా చెల్లెలు బుల్బుల్ మీదొట్టు. నా జిప్ మూసుకోవడం లేదు. నీ చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు, నీ జిప్ క్లోజ్ కావడం లేదు. సరే అయితే నేను వెళ్ళాల్సిందే. దిస్ ఈస్ జస్ట్ నాట్ ఫేర్. ఎప్పటి నుంచో బయట నిలబడి ఉన్నావు,